ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ కి సంబంధించి చాలా మందికి అప్రూవ్డ్ అయింది, చాలా మందికి అప్రూవ్డ్ కాలేదు. అప్రూవ్డ్ కాకపోతే ఏ విధంగా కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి అప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాము. అయితే ప్రాపర్ గా అన్ని స్టెప్స్ ఫాలో అయినప్పటికీ మీకు ఇంకా అప్రూవల్ రాకపోయినట్లయితే ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ అని ఒకటి ఉంది. దీని మీద క్లిక్ చేసి ఏ విధంగా మనము సపోర్ట్ రైజ్ చేయాలని చెప్పి, లేదా మన క్వైరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఏ విధంగా రైజ్ చేయాలని చెప్పి మనం చూద్దాము. అందుకంటే ముందు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఎవరైతే మీరు అన్ని సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి టోటల్ గా కంప్లీట్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్, వారు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా ప్రాసెస్ చూపించడం జరుగుతుంది. అంటే స్టేటస్ అనేది ఇది 2023 సంవత్సరానికి సంబంధించిన ఈ విధంగా వెరిఫికేషన్ స్టేటస్ ఇలా చూపించింది. ఇప్పుడు కూడా సేమ్ యథావిధిగా ఇలా చూపిస్తుంది. కాకపోతే కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ ప్రొవిజనల్ అప్రూవ్డ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ క్యాష్ బై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఈ విధంగా ఇప్పుడు కూడా ఎవరికైనా వచ్చిందేమో అని చెప్పి కింద కామెంట్స్ చేయండి. యాక్చువల్ గా మనకు 2024 అయితే ఈ విధంగా వస్తుంది డైరెక్ట్ గా, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి, అంటే ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి. అయితే 2023 లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా అనమాట. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసిన తర్వాత మీకు ఫుల్ గా అప్రూవ్డ్ అయినట్టు, లేకపోతే ప్రొవిజనల్లీ అప్రూవ్డ్ అంటే తాత్కాలికంగా అప్రూవ్ చేశారు అని చెప్పి. తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈమెయిల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఉంది, దాని ద్వారా కూడా మీరు క్వైరీస్ రైజ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ లాస్ట్ ఇయర్ దాంట్లో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. చాలా మందికి సబ్మిటెడ్, వెరిఫైడ్ అని ఉంది, అప్రూవ్డ్ అయితే ఇంకా రాలేదు. అయితే దానికి సంబంధించి మళ్ళీ రీచెక్ అయితే చేసుకోండి. ఎప్పుడైతే మనము సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నామో ప్రాపర్ గా అప్లోడ్ చేసామా లేదా ఆ సర్టిఫికేట్స్ కి పైన కింద ఏమైనా గ్యాప్ ఉందా, లేదా వారు అడిగిన సర్టిఫికేట్స్ కంటే వేరే సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేసామనేది ఎవరికారో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే ఈమెయిల్ సర్వీస్ కి అయితే మనం వెళ్ళాలి. అయితే నెక్స్ట్ స్టెప్ ఒకసారి చూసినట్లయితే అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. మరి ఈ సంవత్సరం ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు, మేబీ ఈ విధంగానే రావచ్చు. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ వీటిని కూడా వ్యూ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చారు, టు మోడిఫై అప్డేట్ ఎనీ ఆఫ్ ద అబౌవ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ఈమెయిల్ సర్వీస్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్. చాలా మంది అడుగుతున్నారు, నేను లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఇచ్చేసాను, ఈ ఇయర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలని చెప్పి. కాబట్టి ఈమెయిల్ సర్వీస్ కి వెళ్ళే మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈమెయిల్ సర్వీస్ లో వారు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ మీద మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఈమెయిల్ సపోర్ట్. మీ హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇక్కడ మనం పర్పస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. రిక్వెస్ట్, లేదా కంప్లైంట్స్, లేదా సజెషన్, లేదా ఫీడ్బ్యాక్, లేదా క్వైరీ ఆర్ క్వశ్చన్స్. దీంట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా సర్టిఫికేట్స్ చేంజ్ చేయాలనుకున్నట్లయితే రిక్వెస్ట్ లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. చాలా మంది లోకల్ ఏరియా సర్టిఫికేట్ అంటే ఏంటని అడుగుతున్నారు. అది లోకల్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో వారు లోకల్ అని ప్రూవ్ చేసుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లోకల్ వాళ్ళు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్, ఇవేమన్నా మిస్ మ్యాచ్ అయినట్లయితే, నేను అప్డేట్ చేసుకోవాలని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈమెయిల్ సర్వీస్కి వచ్చి మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ అయితే ఇన్కమ్ ఏదైతే అది, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అని చెప్పి అక్కడ అన్ని కూడా వచ్చేస్తున్నాయి. ఈ విధంగా నాట్ వెరిఫైడా, లేదా ఏదైనా మీ సబ్జెక్ట్ రాయొచ్చు. ఇక్కడ మెసేజ్ కూడా వాళ్ళకి రాయొచ్చు అనమాట, ప్రాబ్లం ఏంటని చెప్పి మీరు ఇక్కడ రాసి, ఇక్కడ అటాచ్మెంట్స్ లో ఏవైతే డాక్యుమెంట్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సుమారుగా 6 సర్టిఫికేట్లు మీరు చేంజ్ చేసుకునే అవకాశం మీరు కల్పించారు, లేదా 1 2 అయినా మీరు చేసుకోవచ్చు. కాబట్టి మెసేజ్ లో అటాచ్ చేయండి ఏమేమి సర్టిఫికేట్స్ మీరు మార్చాలనుకుంటున్నారు. మోర్ దెన్ 1 సర్టిఫికేట్ అయితే, ఇక్కడైతే ఇన్కమే ఉంది, ఇన్కమ్ కాకుండా ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ మెన్షన్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఇక్కడ ఇన్బాక్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. లో కూడా మీరు ఏదైతే పంపారో దానికి సంబంధించి లిస్ట్ అంతా ఉంటది. తర్వాత మీరు ఏదైతే సెండ్ చేశారో దానికి సంబంధించిన లిస్ట్ ఉంటది. తర్వాత సైన్ అవుట్ మీరు చేసేయచ్చు. ముందైతే మనం ఈ కంపోజ్ లోకి వచ్చేసి ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అది చేయొచ్చు. ఇక్కడ మీరు ఏదైనా తర్వాత మీరు కంప్లైంట్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నట్టయితే కంప్లైంట్స్ ఇవ్వచ్చు, లేదా సజెషన్స్ తీసుకోవాలంటే సజెషన్స్ తీసుకోవచ్చు. అంటే మాకు మార్క్స్ మేమో రాలేదు, ఏం చేయమంటారని చెప్పి, అలాగే ప్రొవిజనల్ రాలేదు, ఏం చేయమంటారని చెప్పి ఇక్కడ కూడా మీరు సజెషన్స్ అయితే తీసుకోవచ్చు. లేదా క్వైరీ కూడా మీరు చేయొచ్చు. క్వైరీలోకి వెళ్ళి మీరు ఇంకా నాట్ వెరిఫైడ్ అయినట్లయితే, అన్ని కరెక్ట్ గా ఉండి నాట్ వెరిఫైడ్ అయినట్లయితే ఇక్కడ మీరు నాట్ వెరిఫైడ్ అని ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా మీరు ఏదైనా రాయాలనుకుంటే రాసి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. లేదా మీరు టైం టు టైం చెక్ చేసుకుంటా ఉండండి
ఇన్బాక్స్ లో వారు ఏవైనా నాకు పంపించారని చెప్పి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దానికి సంబంధించి రీఅప్లోడ్ అడుగుతున్నారా, లేదా ఆ సర్టిఫికెట్ సరిగ్గా స్కాన్ చేయండి ప్రాపర్ గా అని చెప్పి అడుగుతున్నారా. ఈ విధంగా అయితే ఈమెయిల్ సపోర్ట్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత చివరిగా మీరు సైన్ అవుట్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈమెయిల్ సపోర్ట్ ని అయితే ఉపయోగించుకోండి. తర్వాత మనకు కాలేజెస్ లిస్ట్ కానివ్వండి, మిగిలిన ఇవన్నీ కూడా వీటికి సంబంధించి వీడియోస్ చేస్తాను. అలాగే రేపు ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వాళ్ళు ఉన్నారో, లేదా స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, వీరందరూ కూడా ఈ 3 రోజులు ఎవరైతే మిస్ అయ్యారో రేపు అందరూ కూడా వెళ్ళి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించి మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే నెక్స్ట్ మార్నింగ్ రిలీజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇదండి టాపిక్. ఈ విధంగా మీకు వచ్చినట్లయితే 22వ తారీఖు మీరు ఎలిజిబుల్ అవుతారు. అయినప్పటికీ మనకి 21వ తారీఖు మొత్తం ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారి యొక్క లిస్ట్ ఉంటది. మనం అవి కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు కూడా మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ లోపు కాలేజెస్ లిస్టులు ఇవన్నీ కూడా వచ్చినట్లయితే వీడియోస్ వస్తాయి. ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఎవరికైతే అప్రూవ్డ్ వచ్చిందో తెలిసిన టాపిక్స్ ఏమైనా కింద కామెంట్స్ లో ఉన్నట్లయితే వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.